జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. లింగమనేని రమేష్ పేరును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఖరారు చేశారు. జనసేన అధికారికంగా కూడా ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెబుతారు. రామారావు, స్వామి, జనసేన రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త జనసేనలో 2015 నుంచి పవన్ కళ్యాణ్ తో నడుస్తున్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఎంపిక చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నమే ఏబిఎన్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే అధికారికంగా కొద్దిసేపటి క్రితం లింగమనేని రమేష్ పేరు ప్రకటించారు. ప్రసిద్ధ వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిగా కూడా, పలు దేవాలయాలు నిర్మించిన దాతృశీలిగా కూడా, హెల్త్ కేర్ సంస్థల స్థాపకుడుగా కూడా లింగమనేని గ్రూప్ తెలుగు వారికి పరిచితం అయింది. అయితే ఇదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఆయన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లింగమనేని రమేష్ ప్రముఖంగా 2015 నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో అన్ని సందర్భాల్లో కూడా నిలిచారు. ఆ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఆయన విపత్కర పరిస్థితుల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తో ఉన్నారు. అందుకని ఆయనకు ఈ పదవి ఇచ్చాను అని కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. అయితే తనకు ఈ పదవి ఇవ్వటం పట్ల లింగమనేని రమేష్ పవన్ కళ్యాణ్ కి, ప్రధాని నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిని తాను బాధ్యతగా భావిస్తాను అని కూడా చెప్పారు. సామాన్యుడు గొంతుకుని రాజ్యసభలో వినిపిస్తాను అని కూడా తెలిపారు. సదా ప్రజల పక్షాన ఉంటాను అని కూడా ఆయన వివరించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి చేదోడు వాదుడుగా నిలుస్తాను అని కూడా లింగమనేని రమేష్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.